ఇంధన పొదుపు విషయంలో డైలీ రొటీన్గా ఒకరోజు చేసి వదిలేయడం కాకుండా డైలీ ఆయన చేయడంతో పాటు ఎంప్లాయీస్ అందరు కూడా అవలంబించే విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. ఏంటి అంత పట్టింపు ఎందుకు ఆయనకి? అంటే ప్రతి విషయాన్ని అట్లాగే చూస్తారా? అంటే ఇప్పుడు మేము కూడా ఏం చూస్తూ ఉంటేనండి, ఇప్పుడు మనల్ని కావాలని పని చేయించడం కాదు కదా, ఒక గోల్ పెట్టుకొని పరిగెత్తినప్పుడు మేము వి ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మీరు 2 రకాలండి, మేము ఏదో కావాలని మీరు పని చేయండి అంటాం కాదు కదా. సో ఒక టార్గెట్, ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, కొత్త ప్లాంట్, ఆటోమేషన్ ప్లాంట్, మేమే ఇంక వెనకబడి ఉన్నాం బేసిక్గా. ఆటోమేషన్ ప్లాంటా మనకా అంత పెద్దదా, ఫుల్లీ ఆటోమేషనా, అసలు నడుస్తుందా? సగం మంది మేము అదే ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు ఉండి కూడా అన్ని డైరీలతో మాట్లాడి ఎవరు ఫుల్లీ ఆటోమేటిక్ చేయట్లేదండి, కడుతున్నారు కానీ సెమీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు, కొన్ని మాన్యువల్ వెళ్ళిపోతున్నాయి, మేమే వెనకలాగాం. కానీ వై నాట్ చేద్దాం అని ముందుకెళ్ళింది సరేనండి. తర్వాత స్టార్ట్ చేసినా కూడా అంటే ఇప్పుడు అదే 2 రకాలండి. మనకి మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళటం కోసం పని చేయించినప్పుడు మనకు బాధ ఎందుకు ఉంటుంది, ఇంకా హ్యాపీగానే ఉంటుంది. ఇలాంటి ఇంధన పొదుపు విషయంలో కూడా అదే. అంటే మీరు అసలు అక్కడ మీకు బాబు గారి నోట్లో నుంచి ఏదైనా వస్తే మేము టీవీలోనో పేపర్లో చూడగానే ఇది రేపు ఎల్లుండి మనం పెట్టాలని మాకు తెలుసు. అంతే. గవర్నమెంట్లో ఎంతమంది చేస్తున్న దానికన్నా కూడా ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఎట్లా ఉంటుంది ఏదండి బాబు గారు ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఎట్లా ఇస్తారు? అది అంటే మాకు అంత ఐడియా ఉండదు, కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఆయన ఐడియాలజీ సార్కి చాలా ఇష్టం. బేసిక్గా ఆయన ఏదైనా చెప్పారనుకోండి, ఇది మనకు రాలేదే అని చెప్పి ఇప్పుడు అవి ఉన్నాయి గోకులం క్షేత్రాలు, అరే మనకి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఈ ఐడియా, పదండి అని చెప్పి ఇంకా చేస్తూ వెళ్తారు. ఈ సైకిల్ ర్యాలీస్ ఇవన్నీ మేము లాస్ట్ ఇయర్ స్వచ్ఛాంధ్ర అప్పుడు జరిగింది, అప్పుడు చేసాము. కొంత చేశారు కానీ అంటే అందరినీ బస్సుల్లో కూడా తీసుకొచ్చాము, సైకిల్స్ అన్ని చేసాము కొన్ని. స్వచ్ఛాంధ్ర అప్పుడు చాలా చేసామండి. యాక్చువల్గా చేసింది చూసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సేల్స్ టీమ్ కూడా బస్సు సైకిల్ మీద తిరుగుతున్నారు కదా. అంటే సేల్స్ టీమ్ దగ్గర ప్లేసెస్ అంతా తిరుగుతున్నారండి. అంటే వాళ్ళని కూడా అంత ఇప్పుడు ఇవాళ అదే అంటున్నారు, బైక్స్ మనం ఈవీస్ ఉన్నాయి కదా, ఈవీ బైక్లు ఈవీస్ అన్ని సేల్స్ వాళ్ళకి అలా ఇద్దామా అని అలాంటి ఆలోచన చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంధన పొదుపు కోసమే కదా. వీళ్ళు కూడా అంటున్నారు ఎక్కడికక్కడ మాకు ఛార్జింగ్ పాయింట్స్ ఇంకా అంత అవైలబిలిటీ రాలేదు, అలా ఏదో మాట్లాడుకుంటున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఏంటంటేనంటే బాబు గారు విజన్ మీద మా సార్కి చాలా గురి ఎక్కువ. ఆయన చెప్పారు అంటే, బాబు గారు ఇలా చెప్పారంటే అది చాలా ముందు చూపుతో చెప్పారు, అసలు మనం ఆలోచించకల్లా చేసేద్దామని. అందరికన్నా ఫాస్ట్గా అడాప్ట్ చేసేది మేమేనండి బాబు గారు. అంటే ముందు సారు మేము నవ్వుకుంటామండి, ఓ ఇవాళ బాబు గారికి పిలిపించారు, రేపు మనం చేసి తీరుతాం.